ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. భారతదేశంలో మరో కొత్త వైరస్ ఎంట్రీ, వాటి లక్షణాలు ప్రజలందరూ బిగ్గలట్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీళ్ళలో తెలుసుకుందాం. వీడిని చివరి చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. భారతదేశంలో 2 నిఫా వైరస్ కేసులు అయితే బయటపడడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO కీలక ప్రకటన అయితే చేసింది. దీనివల్ల పెద్దగా ప్రమాదం ఏమీ లేదని, ఆందోళన చెందాల్సిన అవసరం కూడా లేదని స్పష్టం చేసింది. భారత్లోని నిఫా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం చాలా తక్కువగా ఉంది. కాబట్టి ప్రయాణాలపైన కానీ వ్యాపారాలపైన కానీ ఎలాంటి ఆంక్షలు అనేది విధించాల్సిన అవసరం లేదని WHO అయితే చెప్పిందనమాట. ఈ 2 కేసులు పశ్చిమ బెంగాల్లోని నార్త్ అనగా 2024 పరనాగాలో జిల్లాలో మాత్రమే కనిపించాయన్నమాట. అయితే ఈ రోగులు ఎక్కడికి ప్రయాణించడం లేదు కాబట్టి ఇతర రాష్ట్రాలకు లేదా ఇతర దేశాలకు వ్యాపించే అవకాశం లేదని అధికారులు తేల్చి చెప్పారు. అంతేకాకుండా ఈ వైరస్ ఒక మనిషి నుంచి ఇంకొకరికి వేగంగా వ్యాపించినట్లు కూడా ఎలాంటి ఆధారాలు అయితే లేవన్నమాట. నిపా వైరస్ గబ్బిలాల నుంచి మనుషులకు వచ్చే వైరస్. కలుషితమైన ఆహారం తినడం వల్ల, వైరస్ ఉన్నటువంటి వ్యక్తులతో అతి దగ్గరగా ఉండడం వల్ల వస్తుందని, ఈ వైరస్ సోకితే జ్వరం రావడంతో పాటు మెదడు వ్యాపి వచ్చే అవకాశాలు అయితే ఉంది. సో ఇక లక్షణాలు ఇచ్చారన్నమాట. మొదట్లో జ్వరం, అదేవిధంగా తలనొప్పి, కండరాల నొప్పి వస్తాయి. తర్వాత పరిస్థితి తీవ్రమైతే మెదడు పైన ప్రభావం చూపి శ్వాస సమస్యలు కూడా వస్తాయన్నమాట. చివరికి కోమాలకు వెళ్ళే ప్రమాదం అయితే ఉంది. నిపా వైరస్ చికిత్స ప్రస్తుతానికి నిపా వైరస్కు ప్రత్యేకమైన టీకాలు లేదా మందులు ఏమీ లేవన్నమాట. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి శాస్త్రవేత్తలతో పాటు పలువురు నిపుణులు దీనికోసం వ్యాక్సిన్ కనుగొనేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్నారనమాట.